సింహం పెళ్ళి. ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను ఒకరోజు తన కూతురితో కలిసి కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళ్తాడు. వాళ్ళు కట్టెలు కొట్టుకుంటూ ఉంటే ఒక పెద్ద సింహం వస్తుంది. వాళ్ళు భయపడి ఉరకబోయేంతలో ఆ సింహం వాళ్ళని పట్టుకుంది. ఇద్దరూ గజగజ వణికిపోతూ మా ఇద్దరినీ వదిలిపెట్టు అని బతిమిలాడారు. అప్పుడు ఆ సింహం, సరే వదిలిపెడతా, కానీ నాకు నీ కూతురినిచ్చి ఇప్పుడే పెళ్లి చేయాలి అంది సింహం. రైతు దానికి ఆలోచించి, సరే అలాగే, కానీ నీవు ఇలాగే ఉంటే ఎలా? మా ఆచారం ప్రకారం పెళ్ళికొడుకుకి ముందుగా కాలికి ఉన్న ఒక్కొక్క గోరుని నోటిలోని కొరల్ని తీసేయాలి అన్నాడు. అలాగే, దానిదేముంది, తీసేయి అంది సింహం. రామయ్య దాని ఒక్కొక్క గోరుని నోటిలోని కొరల్ని పెరికేస్తాడు. ఇప్పుడు అవేవీ లేవు కదా, ఇంక పెళ్లి చేయి అంది సింహం. రైతు నవ్వుతూ, పంజాకి ఒక్క గోరు లేదు, నోటిలో కూరలు లేవు, ఇంకా నువ్వు ఎవరినేం చేయగలవు, నీకేంది భయపడేది అంటూ కట్ట తీసుకొని దానిని కింద మీద వేసి తన్నాడు. ఆ దెబ్బలకి తట్టుకోలేక సింహం అక్కడి నుంచి పారిపోయింది. కథ సమాప్తం. ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.